సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఈ మధ్యకాలంలో నేను ఒక కేసు చూశానండి. అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. దాన్ని ఏ విధంగా తీసుకోవాలని నాకు కూడా అర్థం కాలేదు. మీ దగ్గర నుంచి అయితే ప్రాపర్ ఆన్సర్ వస్తుందనే కారణంతో అడుగుతున్నాను. ఒక పైలట్ పేదింటమ్మని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇతనికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ సడన్గా వచ్చేసాయి. సో కిడ్నీ డ్యామేజ్ అయిందనే విషయం తెలిసిందే. ఫర్దర్గా కూడా ఏ విధంగా ఉండొచ్చు అనేది తెలీదు అన్న విధంగా అయితే జరిగింది. సడన్గా అమ్మాయి 25 lakhs వరకు హస్బెండ్ దగ్గర నుంచి తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అంటే ఈ ఇన్సిడెంట్ని ఎలా తీసుకోవాలంటారా? ఏం చెప్తారు మీరు దానికి? ఎలా ఉంది నాగరాజ్ గారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనేది ప్రూవ్ అయింది అనుకోవాలి. అంతే కదా మరి. అమ్మాయి ఏ విషయంతో జీవితాన్ని పంచుకుంటానికన్నా చెప్పొచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్ అనగానే డివోర్స్కి అప్లై చేసింది, 25 లక్షలు డిమాండ్ చేసింది, వెళ్ళిపోయింది. అంతే కదా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంక అంతే. డివోర్స్కి అప్లై చేయడమో లేకపోతే ఇంకేదైనా కేసులు పెడతానని బెదిరించడమో, ఇలాంటి కేసెస్ అన్నీ నా దగ్గర చాలా వస్తాయిలేండి. ఎందుకనంటే ఇవాళ రేపు కొన్ని విషయాల్లో నేను ఆడపిల్లల్ని తప్పే పడతానమ్మా. బెదిరించి అంటే భర్త బయటికి తీసుకెళ్ళడు, శనివారం ఆదివారం పబ్బులకి క్లబ్బులకి తీసుకెళ్ళడు. ఆ పిల్లలు వచ్చేది మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, ప్యాకేజ్ చూసుకుంటున్నారు. వీళ్ళు కూడా ఏంటి అని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకుంటే పిల్లలు బాగా చూసుకుంటారు. ఉన్న పిల్లల్ని తీసుకొస్తే ఎక్కడ పబ్బులు క్లబ్బులు అంటారో హైఫై సొసైటీని అట్రాక్ట్ అయిపోయి ఉన్న పిల్లలు అత్తమామల్ని చూసుకోరని చెప్పేసి అని పాప అత్తమామలు ఏం చేస్తున్నారంటేనండి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడి నుంచి పిల్లల్ని తెచ్చుకుంటున్నారు మిడిల్ క్లాస్ నుంచి. వాళ్ళు ఇంకా స్మార్ట్గా అయిపోయి ఏం చేస్తున్నారు అని అంటే శనివారం ఆదివారం నన్ను బయటికి తీసుకెళ్ళాడు, వీడికి సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజ్ నేనేం చేసుకోవాలి, నాకు డివోర్స్ ఇచ్చేయండి. ఆ డివోర్స్ ఇవ్వడంతో కోట్లు, ఇంకా మీరు 25 లక్షలు చెప్పినారు, అక్కడ కనీసం ఒక 3-4 కోట్ల వరకు డిమాండ్ చేసి లేదంటే కేసులు పెడతాం. కేసులు పెడితే కెరీర్ నాశనం, సంసారం రోడ్డు మీదకి వస్తుంది. తీసుకోవడం వెళ్ళిపోవడం, మళ్ళీ కామ్గా రెండో పెళ్లి చేసేసుకుంటున్నారు. అమ్మ మీ అందరికీ కోపం వస్తే నాకు రానివ్వండి, కొన్ని వాస్తవాలు మాత్రం చెప్పాలి. అంటే ఆడదంటే ఏంటండి తెలుసా? అసలు అర్థం తెలుసా? నేనేమంటానంటే డివోర్స్ తీసుకోవద్దు, లేకపోతే మీరు అతుక్కొని ఉండండి అని నేను చెప్పనండి. చాలా కేసెస్ నేనే రిఫర్ చేశాను. డివోర్స్ తీసుకొని బయటికి రమ్మను, ముందు మనిషిగా బ్రతుకు నువ్వు అనేసి. అంత నీచమైనటువంటి వెధవల దగ్గర బ్రతికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ చిన్న చిన్న కారణాలతోటి మీ బతుకు, మీ భవిష్యత్తు ఒక అందమైనటువంటి ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మీరు కేవలము ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి దీంతో రోగం ఒక చిన్నది సరిచేసుకునేటటువంటి రోగం ఉండేటటువంటి దీంతో కూడా మీరు దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపించేసి మీరు మీ యొక్క జీవితాన్ని లావిష్గా, హ్యాపీగా, సుఖంగా, మీ శరీరము అలవాటు పడిపోయి, మీ మనస్సు అలవాటు పడిపోయి మీరు బయటకు వచ్చేస్తున్నారే. అసలు జీవితం విలువేంటో మీకు తెలుసా? నేను మీకు స్టోరీ చెప్తాను నాగరాజ్ గారు. మా ఫ్రెండ్, నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్, నేనంటే కూడా తను అంతే ప్రేమగా ఉంటుంది. తన పేరు భవానీ, వాళ్ళ హస్బెండ్ వచ్చి మల్లికార్జునరావు గారు. వాళ్ళిద్దరూ ఎంత అంటే వాళ్ళది పెద్దలు కుదిర్చినటువంటి మ్యారేజ్. పెళ్ళి అయ్యేటప్పటికి తనకి 17 years అండి, ఆయనకి 24 అనుకుంటా, 24 అంతే, 24 years. పెళ్ళి అయ్యిందండి. పాపం చాలా మంచి ఫ్యామిలీ. ఆయన బిజినెస్ చేసేవారు. కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే నాగరాజ్ గారు, ఆయనకి ఒక ప్రాబ్లం వచ్చింది. బ్యాక్ బోన్కి టీబీ లాగా వచ్చి బోన్ మొత్తం కూడా, స్పైన్ అంతా కూడా ప్రాబ్లం అయిపోయింది. హీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. అంటే అప్పుడు తన వయసు ఎంతండి కరెక్ట్గా చెప్పాలంటే 28 years. మా ఫ్రెండ్కి 28 years. 28 yearsలో ఆయన మంచాన పడిపోయారు. డాక్టర్స్ చెప్పేశారు ఏమని అనంటే, ఇంకా ఆయన చాలా కష్టమమ్మా, బ్రతకడం కూడా కష్టము, బాగా బోన్ అంతా ఇదైపోయింది, సో కాబట్టి మీరు ఉన్ననాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసని. సడన్గా ఏమైందంటేనండి, ఆయన మంచాన పడేసరికి మరి బిజినెస్ అంతా ఆయన చూసుకునేవారు. తనకేం తెలియదు, ఏనాడు బయటికి రాదు తను. అసలు బయటకు వచ్చి అది ఏంటి అనేది కూడా తనకు తెలియదు.
ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి అనేది కూడా తెలియదు. ఎందుకంటే 17 ఇయర్స్కి మ్యారేజ్ అయిందంటే ప్రపంచం ఏం తెలుస్తుంది చెప్పండి, బయట విషయాలు ఏం తెలుస్తాయి. అలాగే ఆ తల్లిదండ్రులు పెంచిన చేతి నుంచి భర్త చేతిలోకి వచ్చింది, ఆయన కూడా అంతే బాగా చూసుకునేవారు. ఎప్పుడు కూడా బయటికి వచ్చి తనంతట తాను ఏది చేసే అవకాశం కూడా అవసరం కూడా తనకు ఉండేది కాదనమాట. వచ్చేసిన తర్వాత ఆయన అలా ఉండేసరికి ఆయన సిచ్యుయేషన్ ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు. మళ్ళీ ఉంటే 10 ఏళ్ళు ఉండొచ్చు మంచంలోనే, లేకపోతే ఏం జరుగుతుంది అనేది తెలియదు. బట్ ఆయన లేచి నడవడు అనేది మాత్రం డిక్లేర్ చేశారు. ఆయనకి వైద్యం చేయడం అనేది కూడా డాక్టర్స్ అందరూ వైద్యం చేసినా కూడా ఆయన మంచంలోనే ఉంటాడు అనేది చెప్పేశారు. ఏ ఆడదైనా ఏం చేస్తారు చెప్పండి డాక్టర్స్ గారు? సెల్ఫ్గానే చూసుకుంటారన్న కదా. 28 ఇయర్స్. అవును. ఈ రోజు ఆడపిల్లలు ఈ టైంకి పెళ్లి చేసుకుంటున్నారు. బట్ అప్పటికి తనకి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఓకే, ఆ ఏజ్ వచ్చేసరికి అసలు తను ఇమ్మీడియట్గా మన బంధువులు రెడీ అయిపోతారు కదా. అవును. అసలు మనం ఏమనాలి, ఒక కష్టంలో ఉన్నామంటే అసలు మన బంధువులకి ఎంత ఇష్టమో అసలు ఆ పరిస్థితులు అంటే మనల్ని చూస్తే వాళ్ళకి ఎంత ఆనందమో అసలు. మనం ఆ సందర్భంలోనేనండి బంధువుల దగ్గర నుంచి మనం బోళ్ళంత ప్రేమని పొందుతాం. మనం ఆనందంగా సుఖంగా ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు, నిజంగా కష్టం ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. ఉచిత సలహాలు ఇవ్వడానికి వచ్చేటప్పుడు మాత్రం కోకొల్లలుగా వస్తారు. ఇమ్మీడియట్గానే ఆ బంధువులందరూ ఏం చేశారు అని అంటే సొంత మేనమామలు కానివ్వండి, తర్వాత అన్నదమ్ములు కానివ్వండి, బాబాయిలు కానివ్వండి, పిన్నులు కానివ్వండి, ఆవిడకి బ్రెయిన్ వాష్ చేశారు. ఏంటి అని అంటే వదిలించుకుని వచ్చేసి వద్దు వాడు అసలు, ఎందుకంటే మంచంలో ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. అవును. ఓకే, ఎన్నాళ్ళు నువ్వు చేయాలి ఈ చాకరీ అంతా, నీకు అవసరమా? నువ్వు బయటకు వదిలేసి వచ్చేసే అతన్ని. బయటకు వస్తే ఇంకా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ అమెరికాలో వెల్ సెటిల్డ్ అనమాట. వాళ్ళందరూ నీకు ఇక్కడ ఏదో ఒకటి లైఫ్ హ్యాపీగా చూస్తాం మేము, అలాగే లేదు అనంటే చిన్న వయసు నీది, ఇంకొక పెళ్లి చేస్తాం మేము అని ఇలా చాలా ఆమెకి సపోర్ట్ ఇచ్చారండి. అంటే ఇక్కడ మన బంధువుల్ని బహుశా తిట్టుకోకూడదేమో. అంటే ఈ ఆడపిల్లల వెర్షన్ ఇప్పుడు మనం ఇద్దరు గురించి చర్చించుకున్న 2 కేసుల గురించి చర్చించుకున్న ఆడపిల్లల లాంటి వాళ్ళని చూస్తే ఒక విధంగా ఆవిడకి చాలా సపోర్ట్ చేశారు వీళ్ళందరూ కూడా. బట్ షీ రిజెక్టెడ్ అండి. బా, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా బిడ్డలకి తండ్రి తను, నేను అమ్మని, కానీ బట్ మంచంలో ఉన్నా ఎలా ఉన్నా కూడా హీస్ ఫాదర్ కాబట్టి నాకు భర్త. సో నేను వదలటం అనేది మాత్రం జరగదు అని చెప్పేసి ఎలా ట్రై చేసింది అని అంటే, సావిత్రి గనక యముడు వెంటబడి మొగుడు ప్రాణాలు తెచ్చుకున్నట్టు తిప్పని హాస్పిటల్ లేదండి, చూపించని డాక్టర్ లేదండి. అట్లా వెతికి పట్టుకొని ఎక్కడ వాళ్ళ ఆ జర్నీలో ఒక మంచి డాక్టర్స్ దొరికారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఏంటి అని అంటే, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేస్తామమ్మా, ఆపరేషన్ ఫెయిల్ అయితే మేమేం చేయలేం, బట్ నువ్వు ధైర్యంగా ఉంటే మేము ముందుకు అడుగు వేస్తాం. నీ అదృష్టం బాగుంటే ఆయన లేచి నడుస్తారు, లేదు అనంటే హాస్పిటల్ బెడ్ మీద ఏమన్నా అవ్వచ్చు, లేదు అంటే శాశ్వతంగా బెడ్లోనే ఉంటాడు అని అంటే ఆవిడ ఒకటే అనుకుంది, ఏదైతే అది ఒక సొల్యూషన్ అయితే వస్తుంది, బట్ ప్రయత్నం అయితే ఆపలేదండి అని అనగానే ఆవిడ దగ్గర ₹1 లేదు నాగరాజ్ గారు. బా, అంతకుముందు చాలా లావిష్ లైఫ్ తంది, చాలా లావిష్ లైఫ్. మీ ఆడపిల్లలందరూ తెలుసుకోండి అమ్మా, అంత గొప్ప జీవితం లీడ్ చేసిన ఆవిడకి భర్తకి ఆపరేషన్ అనేసరికి ₹1 చేతిలో లేదు. పుట్టింటి దగ్గర నుంచి కూడా తనకి హెల్ప్ వచ్చేటటువంటి అవకాశాలు, అంటే ఇక్కడ వాళ్ళని కూడా మనము తప్పు అనడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ టైంకి పాపం వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా కొంత డౌన్ఫాల్లో ఉన్నారు, ఆవిడకి ఎక్కడి నుంచి లేదు. అప్పుడు తను నిజంగా తన కృషి ఏదో ఏదో మన పెద్దవాళ్ళు అంటారు కదా, ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడే ఎదురొస్తాడు అన్నట్టుగా, వన్ ఆఫ్ హర్ కజిన్ అనమాట, బ్రదర్, ఆయన హెల్ప్ చేశారు ఏది ఆపరేషన్కి. ఎమ్మటే ఆయన దగ్గరని తీసుకొని మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పారు. ఎందుకు ఇచ్చి వేస్ట్, బతకడు పెట్టడు, ఎందుకు లక్షలు తగలేయటము అది ఇది అంటే కూడా అప్పుడు అతను అన్నాడు, అమ్మా నువ్వు కావాలి అనుకున్నావు,
సో ఆ యొక్క ప్రయత్నానికి నేను నీకు హెల్ప్ చేస్తున్నానని చెప్పేసి అని ఆయన కూడా ఎంత పెద్ద మనసో చూడండి. ముందుకొచ్చి హెల్ప్ చేస్తే ఆపరేషన్ జరిగింది నాగరాజ్ గారు. అసలు విషయం ఎక్కడుంది వినండి. ఆపరేషన్ అయ్యింది, ఆపరేషన్ సక్సెస్. బట్ ఆయన బెడ్ మీద నుంచి లేవరు. కొంత టైం పడుతుంది ఆయన లేచి నడవడానికి. మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేస్తే కానీ ఆయన లేచి నడవడం కానీ చేయటం కానీ ఉంటుంది. నాగరాజ్ గారు ఆయనకు ఆపరేషన్ జరిగింది 1 సంవత్సరం ఏమోనండి. ఆ మంచంలో తను ఆ హస్బెండ్కి చేసిన సేవలండి ఒక నర్సు కూడా చేయదేమో. ఒక నెలకు ₹1,00,000 ఇస్తే, అంటే హాస్పిటల్ వైజ్గా చెప్తున్నా. అసలు అంత భయంకర, ఎందుకంటే ఆయన స్పైన్ ఆపరేషన్, ఆయన బోర్లానే పడుకొని ఉండేవారు. ప్రతిదీ ఆయనకి చెయ్యాలి, ప్రతి పని చెయ్యాలి. ఆయనకి మొత్తం నేచర్ కాల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చెయ్యాలి. అసలు ఆమెకి తిండి తినేటటువంటి టైం కూడా ఉండేది కాదు. అంత సేవలు చేసి 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 1 year or 1.5 year అయ్యేసరికి ఆయనకి క్యూర్ అయ్యి ఆయన లేచి కూర్చోగలిగారు. అప్పటికీ వాళ్ళ చుట్టాలందరూ కూడా దూరం అయిపోయారు. ఎవ్వరి హెల్ప్ లేదండి. ఇక్కడ ఒక్కటి విషయం, నేను ఇప్పుడు ఎందుకు ఇక్కడి నుంచి కరెక్ట్ వెర్షన్ అని ఇంకొక వెర్షన్ అని నేను ఎందుకు అన్నాను అని అంటే, అలా లేచి కూర్చున్న ఆయన, నడవలేనటువంటి ఆయన ఈరోజు 10 మందికి ఆసరా. ఆయన ఈరోజు మళ్ళీ ఆ ఫ్యామిలీ పుంజుకొని ఆయన అదే మంచంలో కూర్చొని రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి అయింది. ఇంకా చెప్పాలి అనంటే, ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఉపరాష్ట్రపతి గారికి బంధువు అవుతాడు, చాలా వెరీ దగ్గర బంధువు. బట్ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆయన్ని చేయి చాచి అడిగింది లేదు ఎప్పుడు కూడా. ఓకే, ఒకప్పుడు ఇంట్లో ఆయన సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలుకి అన్నం పెట్టడమే కష్టమైనటువంటి ఆ ఫ్యామిలీ ఈరోజు ఆ పిల్లలకి అప్పుడు 4 years ఒకళ్ళకి, 6 years ఒకళ్ళకి. ఈరోజు ఆ పాప ఇంజనీరింగ్ అయిపోయి అమెజాన్లో జాబ్ చేస్తుంది. మంచి కాలేజ్, నారాయణమ్మ కాలేజ్లో చదువుకుంది. తర్వాత మెరిట్ స్టూడెంట్. తర్వాత ఆ బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇయర్ మొన్న 87% ఎంతో తెచ్చుకున్నాడు, 88%. మంచి కాలేజెస్ చదువు చెప్తూ ఆయన ఆ భార్య పడిన కష్టానికి ఆయన కూర్చోలేదండి, మంచంలో కూర్చోలేదండి. ఆ మంచంలో లేవలేని మనిషి ఇంకొకళ్ళ చేతుల మీద తీసుకొని వెళ్ళాలి. కానీ ఆయన బయటికి వెళ్తున్నారు అని అంటే కనీసం ఒక ఏరియాలో కానివ్వండి, బస్తీ లీడర్లు కానివ్వండి లేచి నుంచి ఉంటారు. ఆ స్టామినా ఆయనది. ఆర్థికంగా మళ్ళీ పుంజుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. ఈరోజు నిజంగా చెప్పాలి అని అంటేనండి, వాళ్ళ బాబుని అడిగితే నీకు రోల్ మోడల్ ఎవరు అని అంటే మా డాడీ అని చెప్తాడు. ఆ పాప ఉంటుందండి నిజంగా, ఎంత ఇవాళ ఉన్న ఆడపిల్లల్లో లాగా ఆ పాప ఉండదు. ఆ పాప శాలరీ ఎంత వస్తుందో వచ్చినట్టు వాళ్ళ మదర్కి చెప్తుంది అనమాట, అమ్మ శాలరీ పడింది ఒకసారి చూసుకో. అంటే అంత అద్భుతంగా, అంత పద్ధతిగా అన్ని కష్టాల్లో పిల్లల్ని ఒక స్థాయికి తెచ్చుకున్నారు. సమాజంలో వాళ్ళు నిలబడ్డారు, ఒకళ్ళకొకళ్ళు అండగా నిలిచారు, తోడుగా ఉన్నారు. చెప్పండి, ఒక కష్టం వచ్చింది కదా అని చెప్పి మనం పారిపోయి ఎక్కడో దాక్కుంటే మరొక కష్టం రాదా? అప్పుడెక్కడికి పారిపోతాం మనం? బంధం అంటే 4 రోజులు మోజు తీరేంత వరకు ఉండి, మోజు తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గూటికి వాలిపోయే పక్షులు చాలా ఉంటాయండి. ఒకళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వచ్చారే, వాళ్ళని ఏం చేసిపోతున్నారు మీరు?